అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వినిచిన వారికి ప్రభ, చూచుచిన వారికి మారు మనసు దయచే ప్రభ, రక్షణ భాగ్యమును దయచే ప్రభ. నిలబడేది నేను కానీ ప్రభ, మాట్లాడేది మీరు నాయన ప్రభ. మాట్లాడమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఈ శ్రమ దినాలలో ఉపవాసం ఉంటున్న వారిని ప్రభ, త్రొట్టిల్లు పోకుండా నీ పాదాలు చెంత చేర్చుకో ప్రభ. శాతాను శోధనలకు లొంగపోకుండా ప్రభ, నీ యందు నిలకడ కలిగి జీవించే భాగ్యమును దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచే ప్రభ. అనేక మంది ప్రభ రక్షణ పొందుటకు సహాయం చేయమని అడుగుతున్నాను నాయన ప్రభ. నీ వాక్యం ద్వారా ప్రభ రక్షణ భాగ్యం పొందుటకు సహాయం చేయ ప్రభ. నీకు స్తోత్రాలు, నీ వందనాలు నాయన. విరిగి నలిగిన హృదయమును దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమలు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 నుంచి 39 వరకు ఇలాగూ వ్రాయబడి ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవరు? దేవుడు మన పక్షమును ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరైనా ఉంటారంటారా? మన శత్రువులను కూడా పారద్రోలివాడు యెహోవాయే, మనకు ఆశ్రయ దుర్గమును కూడా యెహోవాయే అన్నాడు. దేవుడు మనకు తోడుంటే ప్రతిదీ కూడా సాధ్యమే అవుతుంది. ప్రతి ఒక్కటిని కూడా మనకి లోబడి ఉంటుంది. ఎందుకంటే మన కూడా ఏమన్నది? దేవుని యొక్క శక్తి ఉన్నది, దేవుని యొక్క కృప ఉన్నది, దేవుని ఎడల మనకి అపారమైన ప్రేమ ఉన్నది. మన ఎడల దేవునికి కూడా అపారమైన ప్రేమను కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా సహోదరుని ప్రేమ కలిగి ఉండాలి. మన దేవుడు మన పక్షమునుండగా మనకి ఏ విరోధి కూడా మనలను ఏమీ చేయలేడు. 32వ అధ్యాయం చూద్దాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపబడును. మనము దేవుడు మన కొరకు ఎవరిని పంపినాడు? తండ్రి ఆయన కుమారుని పంపి ఉన్నాడు ఈ లోకంలోనికి. మనం చేసిన అపరాధములను, మనం చేసిన దోషములను బట్టి దేవుడు నలగగొట్టబడి ఉన్నాడు. తండ్రి తన కుమారుని లోకంలో, అదే మన బిడ్డలను మనమైతే దేవునికి ఇస్తామంటారా? ఇవ్వము కదా. దేవుడు ఒకవేళ మనం అనుకున్నా కూడా వారు కూడా దేవునిలో ఉండలేరు. ఎందువలనంటే దేవుని ప్రేమ రెండంచుల ఖడ్గము వంటిది. ఎటు నుంచి వెళ్ళినా సరే మన ప్రవర్తన సరిగా లేకపోతే దహించి వేస్తుంది. దేవుడు మన కొరకు ఆయనను ఈ లోకంలోనికి పంపినాడు. తన సొంత కుమారుని అనుగ్రహించి ఉన్నాడు. సొంత కుమారుని నీటకు వెనుదీయలేదు. మనందరి కొరకు ఆయనను అప్పగించి ఉన్నాడు. ఆయనతో పాటు సమస్తమును కూడా మనకెందుకు అనుగ్రహింపబడి ఉన్నది? దేవుడు సమస్తమును కూడా మనకి అప్పగించబడి ఉన్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. మనము తప్పు చేసామా ఒప్పు చేసామా అనేది నీవు నేను తీర్పు చెప్పడానికి సరికాదు. దేవుడు మాత్రమే చెప్పగలడు. ఒకవేళ అనుకోవచ్చు, చీకట్లో చేసిన తప్పు మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తాడు కదా. దానిని బట్టి మనము ఏం చేయాలి? దేవుడు మనకు అనుగ్రహింపబడిన తీర్పును మనము నెరవేర్చడానికి నీవును నేను కూడా సరికాదు. దేవుడే మనకు తీర్పు తీర్చేవాడు, దేవుడే మన పక్షంలో వ్యాజ్యమాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీదనే నేరము మోవ. అంటే ఈ రోజున నేనున్నానంటే నాకు అనేకమైనవి చేస్తూ ఉంటారు, అనేక మాటలు అంటూ ఉంటారు, కానీ నేను అవన్నీ కూడా ఎప్పుడూ కూడా పట్టించుకోలేదు. దేవుని సేవలోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. కానీ దేవుడైతే మన పక్షంలో ఉండి ఆయన వ్యాజ్యమాడతానంటున్నాడు. ఏర్పరచబడిన వాడు ఎవరును? ఏర్పరిచిన వాడు నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులు తీర్చువాడు దేవుడే. నీతిమంతులమా అనీతిమంతులమా అనేది తీర్చువాడు దేవుడే అయ్యున్నాడు. శిక్ష విధింపవాడెవడు? చనిపోయిన క్రీస్తే. అంతేకాదు మృత్యువులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయన. ఏమని? శిక్ష విధింపువాడు ఎవడు? చనిపోయిన మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడై తిరిగి లేచినట్టు
లేచినట్టు ఎవరు లేచి ఉన్నారు? ఎవరను కూడా లేవలేదు. ఎందువలనంటే దేవుడు లేఖనములను నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు. లేఖనములను నెరవేర్చి మళ్ళీ కూడా ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాను, అంతవరకు మీరు సిద్ధపాటును కలిగి ఉండండి, మారు మనసును కలిగి ఉండండి, విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండమని అన్నాడు. ఎవరికి మనలో దేవుని ఎడల విరిగి నలిగిన హృదయమును కలిగి ఉంటున్నాము? ఎప్పుడైనా మన హృదయాలని మనం పరిశీలన చేసుకుంటున్నామా? వెళ్ళుచున్నాము ప్రార్థనకి, పాటలు పాడుచున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము, అన్నీ చేస్తున్నాము, కానీ దేవునికి మనము లోబడి ఉంటున్నామా? దేవుని ఆజ్ఞలను గైకొనుచుంటున్నామా? దేవుని ఎడల మన భక్తి ఎలా ఉన్నది? ఒక్కసారి పరిశీలన చేసుకుంటున్నారా? ప్రతి ఒక్కరూ కూడా శిక్ష విధింపబడిన వారిమే, చనిపోయి క్రీస్తు మాత్రమే మృతులలో నుంచి లేచిన వాడును, దేవుడు కృపాశమన కూర్చుండివాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు కూడా ఆయనే. ఎవరు? యేసుక్రీస్తు వారే. కృపాశమన కూర్చున్న వాడు కూడా, విజ్ఞాపన చేయువాడు కూడా, మృతులలో నుంచి లేచిన వాడు కూడా యేసుక్రీస్తు వారు మాత్రమే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, రక్తవర్ణమైన వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపువాడు ఎవరు? మనల్ని క్రీస్తు నుంచి వెడబాపువాడు ఎవడు? మనకు శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, శోధన రావచ్చు, అయినా సరే దేవునిని విడిచిపెట్టకూడదు. దేవుని ఒకవేళ విడిచిపెడితే మనకి నిజంగా మనం దేవుని నమ్ముకున్న వాళ్ళం కాదు. దేవుని ఉగ్రత మనపై వచ్చిన ఖడ్గము వలె మనలను ఎడబాపువాడు యేసుక్రీస్తు మాత్రమే. మనకు శ్రమ వస్తుంది, ఆపద వస్తుంది, శోధన వస్తుంది, ఇవన్నీ కూడా మనల్ని ఎదుర్కొనే శక్తి ఇచ్చేవాడు యెహోవాయే, మన దేవుడే. అంతేగాని మనుషుల వల్ల ఏది కూడా కాదు. మనుషులను నమ్ముకున్న కంటే, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలని చెప్పి ఉన్నాడు. మనం ఈ మనుషులకు భయపడి కాదు, మన దేవునికి మాత్రమే భయపడాలి. రక్తహీనత అయినను, ఉపద్రవమైనను వచ్చినా సరే మనలను ఖడ్గమైనను మనలను ఎడబాపువాడు యెహోవాయే. అందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మనము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వాణిని ద్వారా మనము వీటన్నిటిలోని కూడా అత్యధికంగా విజయము పొందుచున్నాము. ఎలాగో వీటన్నిటిని కూడా దినమెల్లను బట్టి కూడా, నిన్నటి దినమును బట్టి మనము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రె పిల్లలమని నేను ఎంచబడిన వాడను. అంటే మనం వదకు తేబడిన గొర్రెల పిల్లలమా? దేవుడు మన కొరకు తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. గొర్రెలను విడిచి ఆయన యెహోవా కాపరి, మనకు పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద మనలను నడిపించుచున్నాడు. గొర్రెలకు ఎవరు? యెహోవాయే మంచి కాపరి. మనకు శోధన వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు దేవుడే మనలను కాచి కాపాడుతానన్నాడు. అలాంటినప్పుడు నిన్నటి దినము వలె కూడా మనం సిద్ధపడి ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఎంచబడిన వారం కాదు, మనము ఆయన మనలను ప్రేమించుచున్నాడు కనుక మనం ఆయనను కూడా ప్రేమించాలి. మనమును అత్యధిక విజయము పొందామంటే అది ఎవరి వలన? దేవుని వలనే. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవు అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృజింపబడిన మరి ఏదైనాను మన ప్రభువైన యేసుక్రీస్తునందరి దేవుని ప్రేమ నుండి మనందరినీ ఎడపాపువాడు రూఢిగా నమ్ముచున్నాడు. ఎవరు? మనకు ఎత్తైనను, ప్రేమైనను, ద్వేషమైనను, జీవమైనను, మరణమైనను కూడా, ప్రధానులైనను, రాబోవు అధికారులైనను, ఎత్తైనను, లోతైనను కూడా స్పష్టముగా ఈ బాపువాడేవాడు? సృష్టిని ఎడబాపువాడు ఎవడు? ప్రభువైన యేసుక్రీస్తునందరి దేవుని ప్రేమ నుండి మనలను, దేవుని ప్రేమ మన పైన ఉంటే ఎవరమైనా మనము ఎడబాపగలమా? దేవుని ఎడల మనము విశ్వాసమును కలిగి ఉంటే మనలను ఎవ్వరిని కూడా తప్పించలేరు. యేసుక్రీస్తు తప్ప మనలను ఎవరు ఏమి చేయరు. మనకు శోధన రాని, వేదన రాని, బాధ రాని, అంధకారం రాని, ఏది వచ్చినను సరే దేవుడే మనలను సరిచేయువాడు. ఆయన ప్రేమ నుండి మనలను ఎడబాపువారు ఎవరిని కూడా లేదు. మన దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నైనా. మిరిగి నలిగిన హృదయం దయచే, మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి నీ రక్షణ భాగ్యం అందజేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నా శత్రువులు మిత్రులు దీవించినాయన ప్రభా, ధనుకులనేమి పేదలనేమి దీవించినాయన ప్రభా. ఇతర దేశాల యుద్ధాలు జరుగుతున్న ప్రభా, సరిహద్దుల సమాధానము దయచే ప్రభా.
వారి తగ్గించుకుని స్వభావములు దయచే ప్రభా, వారి విరిగి నలిగిన హృదయములు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. ఎంతో మంది నశించిపోచున్నారు నాయన ప్రభా. ఎంతో మంది ప్రభా ప్రాణ నష్టం జరుగుచున్నది, భూ నష్టం జరుగుచున్నది నాయన ప్రభా. వారి యుద్ధములను ఆప్ చేయమని అడుగుచున్నాను ప్రభా. ఎవరెవరైతే చేతి పనులు చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి నాయన ప్రభా. ఎవరెవరైతే వాహనములను నడుపుచున్నారో వారి వాహనములను దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయములు దయచే ప్రభా, స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ రక్షణ భాగ్యంలో దయచేయమని, ప్రతి ఒక్కరిని బాగు చేయమని, గ్రుడ్డి వారిని మోగవారిని చెవిటి వారిని ప్రతి ఒక్కరిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభ. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాచుకుంటుగా ప్రభ, వారు రాసిన వారికి గుర్తొచ్చి రాసి పాస్ అవ్వడం సహాయం చేయ ప్రభు. వారికి జ్ఞానమును దయచేయి, తెలివిని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఎవరస్తులు త్రొట్టిల్లో పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ, రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. మా దేశాలని మా సంఘాలను దీవించమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి అందు నెరవేరినట్లును మా నిత్యాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచిన వారికి వినిచిన వారికి సదాకాలముని కృప తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.